హాయ్ గైస్, సండే స్పెషల్గా చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. నా స్టైల్లో ఒకసారి చూసేయండి. హాఫ్ కేజీ చికెన్కి 2 ఆనియన్స్, 2 టమాటాస్, అలాగే 3 మిర్చి తీసుకుని ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. మామూలుగా డైరెక్ట్గా వేసేదాని కర్రీ కంటే కూడా ఇలా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు టమాటో, ఆనియన్, మిర్చి పేస్ట్ రెడీ అయ్యింది. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ తీసుకుని 3 స్పూన్స్ వేసుకున్నాను నేను. ఈ ఆయిల్ బాగా వేడి చేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకున్నాను. అని వేసాను. కొంతమందికి అలవాటు ఉండకపోవచ్చు, మీకు ఇష్టం, మీ స్టైల్ ఎలా ఉంటుందో. అలాగే ఆ తర్వాత వేసి పెట్టుకున్న టమాటో పేస్ట్, అలాగే కరివేపాకు వేసుకుని తిప్పుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి నూనెలోనే. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. హాఫ్ కేజీ చికెన్ కదా, సో ఎక్కువ వేస్తే మళ్ళీ అల్లం వాసన వస్తుంది కర్రీ. 1.5 స్పూన్ వేసుకున్నాను. అది కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ అల్లం పేస్ట్ కూడా బాగా వేగే వరకు మనం బాగా వేపుకోవాలన్నమాట. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా, ఇప్పుడు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ అంతా బాగా ముక్కలకు పట్టేలాగా గరిటతో కలుపుకోవాలి. ఈ చికెను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే అలాగే టమాటా పేస్ట్లోనే బాగా ఉడికేలాగా, ఎందుకంటే మనం కడిగినప్పుడు ఈ చికెన్లో కొద్దిగా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఇలా 2 మినిట్స్ ఈ పేస్ట్లో ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది చాలా తక్కువ తింటారు. సో మీరు తినేదాన్ని బట్టి వేసుకుని అది కూడా కలుపుకోవాలి. సాల్ట్ కూడా ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టాలి. హైలో పెడితే అడుగంటి ముక్కలు ఉడకక ముందే మాడిపోతుంది. ఇలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మూత తీసి మళ్ళీ గరిటెతో చికెన్ అంతా ఒకసారి కదిలించాలి. ఒక 5 మినిట్స్కి చూస్తూ ఉండాలన్నమాట. ఈ వాటర్తో ఉడుకుతూ ఉంటుంది కదా, ఒకవేళ అడుగు పట్టిందా లేదా అని చూసుకోవాలి. సో ఇలా ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు 5 మినిట్స్కి ఒకసారి, 10 మినిట్స్కి ఒకసారి చూస్తూనే ఉండాలన్నమాట. ఈ గరిటెతో కదిలిస్తూనే ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా ముక్కలన్నిటికి పట్టేలాగా గరిటెతో కలుపుకోవాలి. ఈ పసుపులో కూడా కొద్దిసేపు చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు పసుపులో ఉడికించుకున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం కూడా మీరు తినేదాన్ని బట్టి. ఇప్పుడు ఆల్రెడీ మిర్చి వేసాము, కొద్దిగా అల్లం పేస్ట్ వేసాము. సో దాన్ని బట్టి హాఫ్ కేజీ చికెన్కి నేను 1.5 స్పూన్ వేసుకున్నాను కారం. ఎందుకంటే మా కారం చాలా మంటగా ఉంటుంది, సో చాలా తక్కువగా వేసాను. ఈ కారం వేసుకున్న తర్వాత కూడా మొత్తం బాగా కలుపుకొని కారంలో కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. చెక్క, లవంగ, యాలకులు, స్టార్ పువ్వు వేసుకుని బాగా వేపుకొని అవి మిక్సీ పట్టించుకోవాలి. మిక్సీ పట్టించేటప్పుడే నేను ఏంటంటే ఆల్రెడీ ధనియాల పౌడర్ నేను మిక్సీ పట్టించే పెట్టుకున్నాను. సో ఆ ధనియాల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసి మొత్తం మసాలా పౌడర్ తయారు చేసుకున్నాను. సో ఇలా తయారు చేసుకున్న మసాలా పౌడర్ని నేను ఒక చిన్న డబ్బాలో తీసి పెట్టుకున్నాను. సో మనం చికెన్ని బట్టి వేసుకోవాలి. నేనైతే హాఫ్ కేజీ చికెనే కదా, ఒక 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. ఈ మసాలా కూడా ముక్కలకి బాగా పట్టేలాగా గరిటెతో కలుపుకోవాలి వేసుకున్న తర్వాత. సో ఇలా నీట్గా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఈ మసాలా పట్టే వరకు.
తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే కొద్దిగా గ్రేవీ కర్రీ కదా. అలాగే ఎక్కడైనా ముక్క ఉడకకుండా ఉంటే ఉడికిపోతుంది. సో అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. మనం చికెన్ వేసేటప్పుడే కొద్దిగా వాటర్ వచ్చాయి. అవి ఏంటంటే నేను తాగే నీళ్ళతోనే చికెన్ కడిగాను, సో అందుకని వేసేసాను. కడిగి పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వస్తాయి కదా చికెన్లో. సో వాటర్ వేసాక కూడా ఒక 2 మినిట్స్ ఉడికించుకుని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిసేపు ఒక 1 మినిట్ ఇలాగా మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి కర్రీ. ఇప్పుడు గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.